ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో మనం ఇంటర్ ఫస్ట్ ఇయర్ మ్యాథ్స్ ఏలోని 6th చాప్టర్ ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ అప్ టు ట్రాన్స్ఫర్మేషన్స్లోని ఎక్సర్సైజ్ 6F నుండి క్వశ్చన్స్ చూద్దాము. ప్రీవియస్ వీడియోలో సెకండ్ క్వశ్చన్ వరకు ఎక్స్ప్లెయిన్ చేశాను. ఈరోజు థర్డ్ క్వశ్చన్ నుండి చూద్దాము. సో ఈ థర్డ్ క్వశ్చన్లో వచ్చేసి మళ్ళీ 2 సమ్స్ ఉన్నాయి. ఒకసారి చూడండి ఎలా సాల్వ్ చేయాలనేది. ఫస్ట్ ఏమి ఇచ్చారో క్వశ్చన్, ఇఫ్ A, B, C are angles in a triangle, then prove that sin square A plus sin square B minus sin square C equal to 2 sin A sin B cos C అని ప్రూవ్ చేయమన్నారు. ఏబీసీలు అనేవి ట్రయాంగిల్లో యాంగిల్స్ అన్నారు. సో మనం ఇక్కడ ఎల్హెచ్ఎస్ పార్ట్ తీసుకుని దాని నుండి ఆర్హెచ్ఎస్ని ప్రూవ్ చేద్దాం. ఓకేనా. సో ఫస్ట్ ఎల్హెచ్ఎస్ ఏముంది ఇక్కడ, సైన్ స్క్వేర్ ఏ ప్లస్ సైన్ స్క్వేర్ బి మైనస్ సైన్ స్క్వేర్ సి. ఓకేనా. సో ఇక్కడ ఏం చేద్దామంటే ఫస్ట్ ఇక్కడ సైన్ స్క్వేర్ ఏ ఉంది కదా. సో మనకి సైన్ స్క్వేర్ ఏ ప్లస్ కాస్ స్క్వేర్ ఏ ఈక్వల్ టు 1 అంతే కదా. సైన్ స్క్వేర్ ఏ ప్లస్ కాస్ స్క్వేర్ ఏ ఈక్వల్ టు 1 అని తెలుసు. సో దీని నుండి సైన్ స్క్వేర్ ఏ ఈక్వల్ టు ఏమవుతుంది, సైన్ స్క్వేర్ ఏ ఈక్వల్ టు 1 మైనస్ కాస్ స్క్వేర్ ఏ అవుతుంది. అంతేనా. సైన్ స్క్వేర్ ఏ ఈక్వల్ టు 1 మైనస్ కాస్ స్క్వేర్ ఏ. ఇక్కడ సైన్ స్క్వేర్ ఏ ఉన్న దగ్గర అది రాద్దాం. 1 మైనస్ కాస్ స్క్వేర్ ఏ ప్లస్ సైన్ స్క్వేర్ బి మైనస్ సైన్ స్క్వేర్ సి. ఓకేనా. సో నెక్స్ట్ ఏం చేద్దామంటే చూడండి, 1 ఇక్కడ మైనస్ కామన్ తీద్దాం. ఓకేనా. మైనస్ కామన్ తీస్తే అప్పుడు ఏమవుతుంది, ఇక్కడ మైనస్ కాస్ స్క్వేర్ ఏ ఉంది కదా, మైనస్ కామన్ తీస్తే అప్పుడు ఏమవుతుంది, ప్లస్ కాస్ స్క్వేర్ ఏ అవుతుంది. కాస్ స్క్వేర్ ఏ నెక్స్ట్ ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి మైనస్ వస్తుంది, మైనస్ సైన్ స్క్వేర్ బి మైనస్ సైన్ స్క్వేర్ సి అలానే రాద్దాము. సో ఇక్కడ చూడండి, కాస్ స్క్వేర్ ఏ మైనస్ సైన్ స్క్వేర్ బి. సో దీనికి ఫార్ములా ఉంది. కాస్ స్క్వేర్ ఏ మైనస్ సైన్ స్క్వేర్ బికి ఫార్ములా ఏంటి, కాస్ ఆఫ్ ఏ ప్లస్ బి ఇంటూ కాస్ ఆఫ్ ఏ మైనస్ బి. ఓకేనా. కాస్ స్క్వేర్ ఏ మైనస్ సైన్ స్క్వేర్ బికి ఫార్ములా ఏంటి, కాస్ ఆఫ్ ఏ ప్లస్ బి ఇంటూ కాస్ ఆఫ్ ఏ మైనస్ బి. అది ఇక్కడ రాద్దాము. 1 మైనస్ ఆఫ్ కాస్ ఆఫ్ ఏ ప్లస్ బి ఇంటూ కాస్ ఆఫ్ ఏ మైనస్ బి మైనస్ ఇక్కడ సైన్ స్క్వేర్ సిని కూడా ఇంతకుముందు రాసిన దానిలాగానే రాద్దాం. సైన్ స్క్వేర్ సి ఈక్వల్ టు ఏమవుతుంది, 1 మైనస్ కాస్ స్క్వేర్ సి అంతే కదా. సైన్ స్క్వేర్ సి ప్లస్ కాస్ స్క్వేర్ సి ఈక్వల్ టు 1, సైన్ స్క్వేర్ సి ఈక్వల్ టు 1 మైనస్ కాస్ స్క్వేర్ సి. సో నెక్స్ట్ స్టెప్, 1 మైనస్ కాస్ ఆఫ్ ఏ ప్లస్ బి ఇంటూ కాస్ ఆఫ్ ఏ మైనస్ బి మైనస్ ఇంటూ 1 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ కాస్ స్క్వేర్ సి. ఇక్కడ +1 ఉంది, ఇక్కడ -1 ఉంది, ఇవి రెండు కూడా క్యాన్సిల్ అయిపోతాయి. ఓకేనా. సో నెక్స్ట్ ఇక్కడ ఏం మిగిలింది, ఇంకా మైనస్ ఆఫ్ కాస్ ఆఫ్ ఏ ప్లస్ బి ఇంటూ కాస్ ఆఫ్ ఏ మైనస్ బి ప్లస్ కాస్ స్క్వేర్ సి మిగిలింది అంతే కదా. సో ఇక్కడ ఒకసారి చూడండి, మనకి ఏ ప్లస్ బి ప్లస్ సి ఈక్వల్ టు 180 డిగ్రీస్ అని తెలుసు. ఎందుకంటే ఏబీసీలు అనేవి ట్రయాంగిల్లోని యాంగిల్స్ అన్నాం కాబట్టి సమ్ ఆఫ్ 3 యాంగిల్స్ ఈక్వల్ టు 180 డిగ్రీస్. సో ఇక్కడ మనకి ఏ ప్లస్ బి కావాలి. అప్పుడు ఏం చేయాలి, ఏ ప్లస్ బి ఈక్వల్ టు 180, ఈ ప్లస్ సి ఇటు వస్తే మైనస్ సి అవుతుంది. సో కాస్ ఆఫ్ ఏ ప్లస్ బి రాస్తున్నాం కాబట్టి బోత్ సైడ్స్ కాస్ అప్లై చేయాలి. అప్పుడు ఏమవుతుంది, కాస్ ఆఫ్ 180 మైనస్ సి. సో కాస్ ఆఫ్ 180 మైనస్ టీటా, 180 మైనస్ టీటా అనేది ఏ క్వాడ్రంట్లో ఉంటుంది, సెకండ్ క్వాడ్రంట్లో కదా. సో సెకండ్ క్వాడ్రంట్లో ఏం పాజిటివ్ ఉంటాయి, సైన్ కొసైన్ మాత్రమే పాజిటివ్ ఉంటాయి. సో కాస్ అనేది నెగిటివ్ ఉంటుంది. అంటే అప్పుడు ఏం రాయొచ్చు, దీన్ని మైనస్ వస్తుంది. మైనస్ ఇక్కడ 180 ఉంది కాబట్టి సో కాస్ ఉంటే కాసే రాస్తాం, మైనస్ కాస్ సి వస్తుంది. ఓకేనా. సో ఇప్పుడు మైనస్ ఇంటూ మైనస్ కాస్ సి అంతే కదా, మైనస్ ఇంటూ మైనస్ కాస్ సి ఇంటూ కాస్ ఆఫ్ ఏ మైనస్ బి ప్లస్ కాస్ స్క్వేర్ సి. సో నెక్స్ట్ ఇక్కడ మైనస్ ఇంటూ మైనస్ అంటే ప్లస్ అవుతుంది, ప్లస్ కాస్ సి కాస్ ఆఫ్ ఏ మైనస్ బి ప్లస్ ఈ కాస్ స్క్వేర్ సిని ఏం చేద్దామంటే కాస్ సి ఇంటూ కాస్ సి అని రాయొచ్చు కదా. కాస్ స్క్వేర్ సిని కాస్ సి ఇంటూ కాస్ సి రాద్దాం. సో నెక్స్ట్ స్టెప్ చూడండి, కాస్ సి కాస్ ఆఫ్ ఏ మైనస్ బి ప్లస్ కాస్ సి, ఇంకొక కాస్ సిని ఏం రాద్దామంటే ఇక్కడ చూడండి, ఏ ప్లస్ బి ఈక్వల్ టు 180 మైనస్ సి అవుతుంది కదా. సారీ, ఇక్కడ మనకి సి కావాలి కదా. సారీ, ఏ ప్లస్ బి ప్లస్ సి ఈక్వల్ టు 180 డిగ్రీస్ కదా. సో అప్పుడు మనకి సి ఈక్వల్ టు ఏమవుతుంది, 180 మైనస్ ఆఫ్ ఏ ప్లస్ బి అవుతుంది. కాస్ సి కాబట్టి కాస్ సి ఈక్వల్ టు ఏమవుతుంది, కాస్ ఆఫ్ 180 మైనస్ ఏ ప్లస్ బి.
సో కాస్ ఆఫ్ 180 మైనస్ టీటా, 180 మైనస్ టీటా అనేది ఏ క్వాడ్రంట్లో ఉంటుంది, సెకండ్లో ఉంటుంది. సో సెకండ్లో కాస్ నెగిటివ్ కాబట్టి మైనస్ కాస్ ఆఫ్ ఏ ప్లస్ బి వస్తుంది. ఓకేనా, మైనస్ కాస్ ఆఫ్ ఏ ప్లస్ బి. ఓకే, సో అంటే ఇది కాస్ సి ఉన్న దగ్గర రాయాలి. మైనస్ కాస్ ఆఫ్ ఏ ప్లస్ బి. సో ఇక్కడ దీంట్లో కాస్ సి ఉంది, దీంట్లో కాస్ సి ఉంది. కాస్ సి అనేది కామన్ తీద్దాము. సో కాస్ సి కామన్ తీసేటప్పుడు ఏముంటుంది, కాస్ ఆఫ్ ఏ మైనస్ బి మైనస్ కాస్ ఆఫ్ ఏ ప్లస్ బి. ఓకేనా, మైనస్ కాస్ ఆఫ్ ఏ ప్లస్ బి. సో ఇక్కడ కాస్ ఆఫ్ ఏ మైనస్ బి మైనస్ కాస్ ఆఫ్ ఏ ప్లస్ బికి ఫార్ములా తెలుసు మనకి. ఏంటది, 2 sin a sin b కదా, అది ఇక్కడ రాద్దాం. కాస్ సి ఇంటూ 2 sin a sin b దట్ ఈక్వల్ మొత్తం రాద్దాం ఇప్పుడు. 2 sin a sin b ఇంటూ కాస్ సి. ఓకేనా, దేర్ ఫోర్ LHS ఈక్వల్ టు RHS. అదే కదా వాళ్ళు ప్రూవ్ చేయమనింది, 2 sin a sin b cos c. ఓకేనా, సో నెక్స్ట్ దీంట్లో సెకండ్ సమ్ చూడండి. cos square a ప్లస్ cos square b మైనస్ cos square c ఈక్వల్ టు 1 మైనస్ 2 sin a sin b cos c అని ప్రూవ్ చేయమన్నారు. సో సేమ్ దీని ఇంత ముందులాగానే LHS పార్ట్ తీసుకొని సాల్వ్ చేద్దాం. సో cos square a ప్లస్ cos square b మైనస్ cos square c ఈక్వల్ టు కాస్ స్క్వేర్ ఏ అలానే ఉంచుదాము. ఇక్కడ కాస్ స్క్వేర్ బీని ఏం చేద్దామంటే, కాస్ స్క్వేర్ బీని ఏమని రాయొచ్చు, 1 మైనస్ సైన్ స్క్వేర్ బీ అని రాయొచ్చు కదా, అది ఇక్కడ రాద్దాము. 1 మైనస్ సైన్ స్క్వేర్ బీ మైనస్ కాస్ స్క్వేర్ సి అలానే ఉంటుంది. సో నెక్స్ట్ స్టెప్ 1 ముందు రాద్దాము. 1 ప్లస్ కాస్ స్క్వేర్ ఏ మైనస్ సైన్ స్క్వేర్ బీ మైనస్ కాస్ స్క్వేర్ సి. ఓకేనా, సో నెక్స్ట్ స్టెప్ 1 ప్లస్ కాస్ స్క్వేర్ ఏ మైనస్ సైన్ స్క్వేర్ బి ఈక్వల్ టు ఫార్ములా ఉంది, ఇంతకుముందు రాసాం కదా. కాస్ స్క్వేర్ ఏ మైనస్ సైన్ స్క్వేర్ బికి ఫార్ములా ఏంటి, కాస్ ఆఫ్ ఏ ప్లస్ బి ఇంటూ కాస్ ఆఫ్ ఏ మైనస్ బి కదా. సో అదే ఇక్కడ రాద్దాము, కాస్ ఆఫ్ ఏ ప్లస్ బి ఇంటూ కాస్ ఆఫ్ ఏ మైనస్ బి మైనస్ ఇక్కడ మళ్ళీ చూడండి, కాస్ స్క్వేర్ సిని ఏమని రాయొచ్చు, కాస్ సి ఇంటూ కాస్ సి రాద్దాం. సో నెక్స్ట్ స్టెప్ 1 ప్లస్ ఇక్కడ మళ్ళీ సేమ్ ఇంత ముందులాగానే ఏ ప్లస్ బి ప్లస్ సి ఈక్వల్ టు 180 డిగ్రీస్. ఏ ప్లస్ బి ఈక్వల్ టు ఏమవుతుంది, 180 మైనస్ సి అవుతుంది. కాస్ అప్లై చేయాలి కదా బోత్ సైడ్స్. కాస్ ఆఫ్ ఏ ప్లస్ బి ఈక్వల్ టు కాస్ ఆఫ్ 180 మైనస్ సి. 180 మైనస్ టీటా అనేది సెకండ్ క్వాడ్రంట్లో ఉంటుంది కాబట్టి మైనస్ వస్తుంది. సో మైనస్ కాస్ సి వస్తుంది. కాస్ ఆఫ్ ఏ ప్లస్ బి ఈక్వల్ టు ఏమొస్తుంది, మైనస్ కాస్ సి, అది ఇక్కడ రాద్దాం. మైనస్ cos c ఇంటూ cos ఆఫ్ a మైనస్ b మైనస్ cos c ఒకటి ఇలానే రాసి ఇంకొకటి cos c ఈక్వల్ టు ఏమవుతుంది, a ప్లస్ b ప్లస్ c ఈక్వల్ టు 180 కదా. c ఈక్వల్ టు ఏమవుతుంది, 180 మైనస్ ఆఫ్ a ప్లస్ b అవుతుంది. సో అప్పుడు cos c ఈక్వల్ టు ఏమవుతుంది, cos ఆఫ్ 180 మైనస్ a ప్లస్ b. సో 180 మైనస్ టీటా సేమ్ ఇంత ముందులాగానే సెకండ్ క్వాడ్రంట్లో ఉంటుంది కాబట్టి మైనస్ కాస్ ఆఫ్ ఏ ప్లస్ బి వస్తుంది, అంతే కదా. సో కాస్ ఈక్వల్ టు ఏమవుతుంది, మైనస్ కాస్ ఆఫ్ ఏ ప్లస్ బి, అది ఇక్కడ రాద్దాము. మైనస్ కాస్ ఆఫ్ ఏ ప్లస్ బి. సో నెక్స్ట్ స్టెప్ చూడండి, 1 మైనస్ కాస్ సి కాస్ ఆఫ్ ఏ మైనస్ బి. ఇక్కడ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ కదా, ప్లస్ కాస్ సి కాస్ ఆఫ్ ఏ ప్లస్ బి. సో రెండిట్లలో కాస్ సి అనేది ఉంది కాబట్టి కాస్ సి కామన్ తీద్దాము. సో కాస్ సి కామన్ తీస్తే 1 అలానే ఉంటుంది. 1 మైనస్ కాస్ సి కామన్ తీస్తే ఏమవుతుంది, మైనస్ కాస్ సిని కామన్ తీస్తాం అంటే అప్పుడు ఏమవుతుంది, కాస్ ఆఫ్ ఏ మైనస్ బి మైనస్ కాస్ ఆఫ్ ఏ ప్లస్ బి వస్తుంది. ఓకేనా, సో నెక్స్ట్ స్టెప్ 1 మైనస్ కాస్ సి ఆఫ్ కాస్ ఆఫ్ ఏ మైనస్ బి మైనస్ కాస్ ఆఫ్ ఏ ప్లస్ బికి ఫార్ములా తెలుసు కదా, ఏంటది, 2 sin a sin b. ఓకేనా, కాస్ ఆఫ్ ఏ మైనస్ బి మైనస్ కాస్ ఆఫ్ ఏ ప్లస్ బికి ఫార్ములా ఏంటి, 2 sin a sin b. సో నెక్స్ట్ స్టెప్ 1 మైనస్ ఈ మొత్తాన్ని మల్టిప్లై చేద్దాం దీన్ని. ఓకేనా, 2 sin a sin b తోటి కాస్ సిని మల్టిప్లై చేస్తే పోతుంది మైనస్ 2 sin a sin b కాస్ సి. ఓకేనా, ఏమొచ్చింది ఆన్సర్, 1 మైనస్ 2 sin a sin b cos c.
సో అదే కదా ప్రూవ్ చేయమనింది. దేర్ఫోర్ LHS ఈక్వల్ టు RHS. ఓకేనా. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. 4th క్వశ్చన్ ఏమి ఇచ్చాడో, ఇఫ్ A + B + C ఈక్వల్ టు 180 degrees, సో దెన్ ప్రూవ్ దట్ cos square A/2 + cos square B/2 + cos square C/2 ఈక్వల్ టు 2 × 1 + sin A/2 sin B/2 sin C/2 అనేది ప్రూవ్ చేయమన్నాడు. సో చూడండి, LHS పార్ట్ తీసుకుందాము. సో LHS పార్ట్ ఏముంది ఇక్కడ, cos square A/2 + cos square B/2 + cos square C/2. ఇక్కడ cos square A/2 అలానే ఉంచి ఇక్కడ cos square B/2 ఏమని రాయొచ్చు, 1 - sin square B/2 అని రాయొచ్చు కదా. ఓకేనా. cos square B/2 + sin square B/2 ఈక్వల్ టు 1 అవుతే cos square B/2 ఈక్వల్ టు ఏమవుతుంది, 1 - sin square B/2 ఇంటూ cos square C/2. నెక్స్ట్ ఈ 1 ముందు రాద్దాము. 1 + cos square A/2 - sin square B/2 + cos square C/2. ఓకే. సో ఇప్పుడు ఇది ఎలా ఉంది, cos square A - sin square B లాగా ఉంది. A ప్లస్లో A/2 ఉంది, B ప్లస్లో B/2 ఉంది. cos square A - sin square Bకి ఫార్ములా తెలుసు, ఇంతకుముందు మనం రాసాం కదా. ఏంటది, cos of A + B ఇంటూ cos of A - B కదా. సో అంటే cos of A + B అంటే A అంటే A/2 ప్లస్ B అంటే B/2, A/2 + B/2 ఇంటూ cos of A/2 - B/2 వస్తుంది. ఓకేనా. సో ప్లస్ ఈ cos square C/2 నేను రాద్దాం, cos C/2 ఇంటూ cos C/2 రాద్దాం. ఓకేనా. సో నెక్స్ట్ స్టెప్, 1 + cos of A/2 + B/2 అంటే A + B/2 అని రాయొచ్చు కదా. cos of A + B/2 ఇంటూ cos of A - B/2 అని రాయొచ్చు కదా దీన్ని, A - B/2 ప్లస్ cos C/2 ఒకటి ఇలానే ఉంచి, సారీ ఇక్కడ cos square C/2 ఉంది కదా. ఒక పని చేద్దాం, దీన్ని ఎలా అంటే అలానే ఉంచి cos square C/2 అంటే 1 - sin square C/2 అని రాయొచ్చు కదా దాన్ని, 1 - sin square C/2. సో నెక్స్ట్ 1 + ఇక్కడ A + B/2 ఈక్వల్ టు A + B + C ఈక్వల్ టు 180 degrees. ఓకేనా. సో A + B ఈక్వల్ టు ఏమవుతుంది, 180 - C అవుతుంది. సో ఇక్కడ మనకి A + B/2 కావాలి కాబట్టి బోత్ సైడ్స్ బై 2 చేద్దాం. అప్పుడు ఏమవుతుంది, ఇది 180/2 అంటే 90 - C/2 వస్తుంది. ఓకేనా. సో మనకు కావాల్సింది కాస్ కాబట్టి cos of A + B/2 ఈక్వల్ టు cos of 90 - C/2. సో 90 - θ అనేది ఫస్ట్ క్వాడ్రంట్లో ఉంటుంది కాబట్టి ఆల్ ఆర్ పాజిటివ్. సో 90 అనేది ఆడ్ నెంబర్ కాబట్టి 90 ఉన్నప్పుడు, సో 90 కానీ 270 కానీ ఉన్నప్పుడు ఇక్కడ కాస్ ఉంటే సైన్గా చేంజ్ అవుతుంది, టాన్ ఉంటే కాట్గా చేంజ్ అవుతుంది కదా. సో ఇక్కడ 90 ఉంది కాబట్టి కాస్ అనేది దేనిగా చేంజ్ అవుతుంది, సైన్గా చేంజ్ అవుతుంది. అంటే అప్పుడు ఏమవుతుంది, sin C/2 అవుతుంది. సో ఇక్కడ రాద్దాం, cos of A + B/2 దగ్గర sin C/2 ఇంటూ cos of A - B/2. నెక్స్ట్ +1 - sin square C/2. ఓకేనా. సో ఇక్కడ +1 ఉంది, ఇక్కడ +1 ఉంది. 1 + 1 అంటే 2 కదా. సో 2 + sin C/2 cos of A - B/2 minus sin square C/2. సో నెక్స్ట్ స్టెప్ 2 + sin C/2 cos of A - B/2. ఇక్కడ sin square C/2 ఉంది కదా, దీన్ని ఏం చేద్దామంటే sin C/2 ఇంటూ sin C/2 అని రాద్దాం. ఓకేనా. సో ఇక్కడ మనకేమొచ్చింది, sin C/2 ఈక్వల్ టు ఇంతకుముందు చేస్తే cos of A + B/2 వచ్చింది కదా. సో ఈ sin C/2 ప్లస్లో ఇది రాద్దాం ఇప్పుడు నెక్స్ట్ స్టెప్లో. సో 2 + sin C/2 cos of A - B/2 minus sin C/2 ఇంటూ cos of A + B/2. ఓకేనా. సో నెక్స్ట్ 2 + sin C/2ని కామన్ తీద్దాము. సో sin C/2ని కామన్ తీస్తే ఏమవుతుంది, cos of A - B/2 మైనస్ cos of A + B/2 వస్తుంది. ఓకేనా. సో నెక్స్ట్ స్టెప్ 2 + sin C/2 ఆఫ్, ఇది ఎలా ఉంది, cos of A - B మైనస్ cos of A + B అంటే అప్పుడు ఏమవుతుంది, 2 sin A sin B కదా. 2A అంటే sin A/2, B అంటే 2 sin A sin B/2 వస్తుంది అంతే కదా. సో నెక్స్ట్ 2 + ఇక్కడ 2తో మల్టిప్లై చేద్దాం, 2 sin A/2 ఇంటూ sin
b/2 ఇంటూ sin c/2. సో ఈ మొత్తంలో 2 కామన్ తీస్తే అప్పుడు ఏమవుతుంది 1 ప్లస్